అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా మొండి ధైర్యం మామూలుది కాదురా భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఉంది. అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, మన్ని ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్ని చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి.